వందే మాతరం. ఈరోజు మన అంశం, నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఓ 5 రూపాయలు ఉంటే సర్దుతారా? తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన. ఈ మాటలు అన్నది సాదాసీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశ్చర్యం ఉండేది కాదేమో. కానీ 5 రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం గారి రెండవ కుమారుడు హనుమంతరావు గారు. అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని. సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటి నుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా కంటతడి రాకమానదు. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ 5 రూపాయలు. చెన్నైలో క్షణం తీరిక లేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థతగా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు. లోపల నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి గారి దగ్గరికి వచ్చి గద్గత స్వరంతో, నాన్నగారికి మందులు తీసుకురావాలి, ఓ 5 రూపాయలు సర్దుతారా అనడంతో షాక్తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటి వెంట క్షణకాలం మాట రాలేదు. వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నిటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ జేబులో నుంచి 5 రూపాయలు తీసి ఆయన చేతిలో పెట్టాడు. ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన టంగుటూరు లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా? ముఖ్యమంత్రి పదవి అంటే తరతరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచిపెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి ముఖ్యమంత్రిని చూడగలమా అంటే చూడలేమనే సమాధానం వస్తుంది. ఆ తరం వేరు, నేటి తరం వేరు. ఆనాటి రాజకీయాలు వేరు, ఈనాటి అరాజకీయాలు వేరు. ఓ రాజకీయ నాయకులారా, పాలకులారా, మీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి. వారిని స్మరించుకోండి. దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టి టంగుటూరి నేటికి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడయ్యారు. అటువంటి మహనీయుని స్మరించడం మన అందరి కర్తవ్యం. అదేవిధంగా నేటి రాజకీయ నాయకులు కూడా వారి చరిత్రను తెలుసుకోవడం అత్యవసరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్ను ఇక్కడ పొందుపరచండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.